సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో 1M1B వారిచే జాబ్ మేళాను మంగళవారం కుప్పం పట్టణంలోని కడా కార్యాలయంలో నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. జాబ్ మేళాలో 14కి పైగా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులు తరలివచ్చారు. జాబ్ మేళా ద్వారా 700 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందని కడపీడి వికాస్ మర్మత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సురేష్ బాబు, టీటీడీ బోర్డు మెంబర్ శాంతారాం మరియు తదితరులు పాల్గొన్నారు. One single day today only around 350 to 400 people will be getting jobs. So it's a very big thing, and it was possible only because Deepika ji and where is hiding? You should come here. So Deepika ji and Abhinav and all 1M1B team has been working continuously, and they came up with this idea. Okay. And they told me why can't we conduct some kind of job mela and create a big impact. So inka conduct chestam kani idi oka starting, and ee roju edo Abhinav cheppadi chala correct mata. Chala mandiki ante job, maybe after joining you may feel that this is not your thing or you want to do something. So it is not the final step of your career, this is the initial step of your career. You start chestaru meeku అక్కడ అంటే వాళ్ళు ఏం నేర్పిస్తారు, మీరు ఏం జాబ్ చేస్తారు అది మీకు చేసిన తర్వాత ఐడియా వస్తుంది ఫస్ట్. అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్ యూ షుడ్ కంటిన్యూ, ఇఫ్ యూ డోంట్ లైక్ దెన్ ఆల్సో యూ షుడ్ ఫస్ట్ అండర్స్టాండ్ వెదర్ నిజంగా మీకు అది. కుప్పంలో గత 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి యజ్ఞం ఒక మారుమూల వెనుకబడినటువంటి కుప్పం ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాంట్లో నంబర్ ఆఫ్ స్టెప్స్, నంబర్ ఆఫ్ చాప్టర్స్. ఫస్ట్ చాప్టర్, ఇక్కడ గ్రామాల్లో ఏమీ సౌకర్యం లేనప్పుడు అక్కడ కావాల్సినటువంటి రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అదేవిధంగా స్కూల్స్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవన్నీ డెవలప్ చేశారు. అవన్నీ దేనికి సంబంధించిన ప్రాజెక్ట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఫస్ట్ 5 years ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి అన్ని చేసాం. నెక్స్ట్ ఫేజ్లో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేసాం. అంటే ఉన్నటువంటి మనుషులకంతా ఎడ్యుకేషన్ ఇచ్చి, విమెన్ ఆర్గనైజ్ చేసి, యూత్ని ఆర్గనైజ్ చేసి, ఫార్మర్స్ని ఆర్గనైజ్ చేసి, మనుషుల్లోనే అన్ని శక్తులు అక్కడే ఉంది. వాళ్ళు బాగా ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు, వాళ్ళ పొటెన్షియల్ ఇంప్రూవ్ అయినప్పుడు మొత్తం ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి చేశాం. 3వ స్టెప్గా నేచురల్ రిసోర్సెస్ మనం ఒక వెతికితే ఎవరు దొరకరు. దొరికిన డిప్లొమాలకు కూడా స్కిల్ ఉంటుంది. దానివల్ల ఎక్కడ కాంప్లీట్ చేయాలి, వాళ్ళు 10 మందిని పంపించమంటే ఒకరిద్దరు కూడా పంపించాలని దారుణమైన పరిస్థితిలో మేము అనుభవిస్తుంటాం. అందువల్ల నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, భువనేశ్వరి మేడం గారు కానీ ప్రధానమైన సమస్య ఇది, ఈ నిరుద్యోగ సమస్యను మనం పరిష్కరించాలన్న ఆలోచనతో మన కడా పీడీ గారు ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా, శ్రీకాంత్ గారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా, మునిరత్నం గారు ఇక్కడ ముందు నుంచి కూడా ఒకే ఆలోచనతో ఉన్నారు. ఏమంటే మన యువతని కరెక్ట్ అయిన మార్గంలో తీసుకెళ్ళాలి. కరెక్ట్ అయిన మార్గంలో తీసుకెళ్లాలంటే వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, జస్ట్ ఆర్టిక్స్ లేక ఇంటర్మీడియట్ లోనో 10th లోనో ఆపేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అవునా కాదు?